మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రులో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్, తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఎలిమినేషన్ రౌండ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్, భాజపా, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సంబంధించి కూడా వీరందరినీ కూడా పక్కకు గెంటుకుంటూ ఈయనైతే గెలవడం జరిగిందనమాట. మొత్తంగా ఇది మనకి 20 ఓట్ల మెజారిటీ ఓట్లతో కనీవిని ఎరగని రెండవ ప్రాధాన్యత ఓట్లో ఈయనైతే గెలవడం అయితే జరిగిందనమాట. మొత్తంగా చూసుకునే తొలి ప్రాధాన్యతకు 73 ఓట్లు పడగా వీటిలో సుమారు 20,000 ఓట్లు బ్యాలెట్ పత్రాలు ఓటర్ రెండో ఓట్ల ప్రాధాన్యత అయితే వేయలేదనమాట. దీంతో ఆ ఇద్దరు అభ్యర్థులు రెండవ ప్రాధాన్యత ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేష్ రెడ్డి ఆ మేరకు ఓట్లు అయితే కోల్పోయారు. సో 4వ ప్రయత్నంలో మల్లన్న అయితే విజయం సాధించడం అయితే జరిగిందనమాట తెలంగాణలోని. సో మొత్తంగా 4 రౌండ్లు ఎలిమినేషన్ రౌండ్లన్నీ పూర్తయిన తర్వాత 4 దశల్లో అయితే చేస్తే ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తే 4వ దశలో ఈయనైతే విజయం సాధించారు ఎట్టకేలకు ఎమ్మెల్సీ కింద. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో